రే అశోక్, ఇప్పుడు నువ్వు భయపడినంత మాత్రానా వచ్చిన సుభాష్ ని రిటర్న్ అయిపోద్దా చెప్పు? రేయ్, ఎందుకురా అంతలా వణికిపోతున్నావు? తను నిన్ను ప్రేమిస్తుంది అంతేగా. అది చాలు రెడ్డి. ఏదో 2 ఏళ్ళు జైలు శిక్ష పడ్డవాడికి యావజ్జీవ శిక్ష పడ్డవాడికి తేడా లేదా? ఒరే గజ, అది ఏ స్కీమ్ వేస్తుందో దాని నెట్వర్క్ ఏంటో అర్థం కావట్లేదురా. అదేం కాదులేరా, అంతగా నీకు భయం వేస్తే మీ ఇద్దరం వెళ్ళి మాట్లాడతాలే, సరేనా? నాకే గనక టైం ఉంటే వీడిని పోలీస్ స్టేషన్ లో పెట్టించేవాడిని. మోసం మోసం, ఎక్కడ చూసినా మోసమే. సార్ మోసం, సార్ మోసం, కుట్ర, దగా. ఏంట్రా ఆ గుడ్డోడు, ఆ మోగోడు, ఆ బిచ్చగాడు నిన్ను మోసం చేశాడా? మూగోడు గుడ్డోడు బిచ్చగాడేంటి సార్? మరి మోసం మోసం అంటున్నావు కదరా? అబ్బా, ఆ పార్థు జైపాల్ మిమ్మల్ని మోసం చేశారంటున్నారు సార్. ఏం చేశారో? మోసం చేశారు సార్. నేను అసలే తెక్కలో ఉన్నాను. అవతల స్టాఫ్ మీటింగ్ కూడా ఉంది. స్టాఫ్ మీటింగ్ క్యాన్సిల్ అయిందట సార్. ఏంటి మీటింగ్ క్యాన్సిలా? సార్ ఆ స్టాఫ్ ఎక్కడికి పోరు, మీరు ఎక్కడికి పోరు. మీటింగ్ తర్వాత ఎప్పుడైనా పెట్టుకోవచ్చు సార్. అక్కడ ముందు వాళ్ళు పారిపోయేలా ఉన్నారు సార్. అవునా? అవును సార్, మన డిఎస్పీ దగ్గర. మన డిఎస్పీ ఏంటి? వాడి స్టేటస్ ఎక్కడ, నా స్టేటస్ ఎక్కడ? వాడి స్టేటస్ కి సార్ బానే ఉంది, వేలకు వేలు అప్పులు ఇస్తున్నాడు అక్కడ. అవునా? ఎవరికిచ్చాడ్రా? ఆ జైపాల్ వాళ్ళకి ఫీజు కట్టడానికి ఇచ్చాడు సార్. అవునా? అవును సార్, ఈ విషయం చెప్పడానికే సైకిల్ అద్దెకు తీసుకొని మరీ వచ్చా. ఒరేయ్, అబద్ధం చెప్పడం కూడా ఓ ఆటరా. నన్ను చూడు, నిజం చెప్పి ఎన్నాళ్ళైందో. అందరూ నేను చెప్పే మాటలు పిచ్చి నాయల్లా వింటారు. ఏంట్రా డల్గున్నావు? ఏముంది, ఓ అమ్మాయి తెగ నచ్చేసిందని చెప్తున్నాడుగా. ఆ అమ్మాయికి మనోడు లవ్ ప్రపోజ్ చేసుంటాడు. వీడి విరక్కొచ్చి చెప్పుతోనే వీడిని కొట్టి ఉంటుంది. ఆడపిల్ల అనగానే చెప్పుతో కొడుతుంది అనడం కరెక్ట్ కాదురా. ఆడపిల్లలకి చెప్పుతో కొట్టడమే కాదురా, కళ్ళతో మాట్లాడడం కూడా తెలుసు. రే పార్థు, చెప్పు. నువ్వు అమ్మాయిని ప్రేమిస్తే ప్రేమించు, నో అబ్జెక్షన్. కానీ తొక్కలో ప్రేమ దోమ, కళ్ళు కాళ్ళు చెప్పు తుప్పు అంటున్నాను దొబ్బమాక. నాకు కాలు నాకు కూడా. మీరు ఎదగర్రా. ఈ వెధవలు నా జీవితంతో ఆడుకుంటున్నారు. చెప్పు. ఏంటి నిజమా? జైపాల్ వాళ్ళు వచ్చి ఇచ్చి వెళ్ళారు. అవును, మీరు పంపలేదా? నేనే పంపాను. సర్లే, మళ్ళీ ఫోన్ చేస్తాను. వేళ దుంపదగా ఒక్క మాట కూడా చెప్పలేదు. పాప అనవసరంగా శ్రీశైలం గడ మాటలు విని వేళ్ళని తిట్టాను. ఎరా, నాకు ఆ పసిబిడ్డల మీద చాడీలు చెప్పి వాళ్ళ మీద నన్ను ఉసిగొల్పుతావా? అదేంటి సార్, వాళ్ళు డిఎస్పీ దగ్గర 60,000 తీసుకునేది నిజం సార్. అవును సార్. చనర్మాయ్, ఇప్పటికిప్పుడు ఇమ్మనట్లేదుగా. 4 రోజులు టైం తీసుకునే ఇవ్వు, అప్పుడు అన్యాయం అనిపించదు. సార్, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సార్. వాళ్ళు నిజంగా నాకేమి ఇవ్వలేదు. నేనే. ఇంకో మారు మాట్లాడేవంటే ఈ టీ షాప్ తీయించేస్తాను. ఎవరన్నా అమ్మాయి? అమ్మాయా? ఎక్కడ్రా? నీ కళ్ళల్లో. ఏంటి? అవునన్నా, బాగా అప్పులున్నవాడిని ఫేస్ చూసి గుర్తుపట్టచ్చు. ప్రపంచం మొత్తం వాడికి శత్రువైనట్టు చిరాగ్గా ఫేస్ పెట్టుకుని వెళ్తాడు. అలాగే అప్పుడే ఫ్రెష్ గా లవ్ లో పడ్డవాడు లోకమంతా పచ్చగా ఉన్నట్టు ఫీల్ అవుతాడు నీలాగా. అంత లేదు లేరా. అన్న నమస్తే. ఏందన్నా బాగా చిరాగ్గా ఉన్నట్టున్నావు? నాకు తెలిసి నీకు ఊళ్ళో అప్పులేం లేవే. రేయ్, ఎదవ అనాలిసిస్ ఆపు. ఎంత డబ్బిచ్చింది ఏంటి? రేయ్, డబ్బు తప్ప ఇంకోటి మాట్లాడవేంట్రా? అవును బాసు, ఆమెకి హెల్పింగ్ నేచరే కాదు, జ్యోతిష్యం కూడా తెలుసు. ఏంటిలా వచ్చావు? నా జాతకం చెప్పించుకుందామనే వచ్చా. ఇదిగో, నీ పేరేంటి? బైన్సా. బైన్సానా? ఏ బాలేదా? నీ పేరు బాగోగుల గురించి నాకెందుకు గాని, ఇదిగో బైన్సా, నన్ను కొన్ని సంవత్సరాలుగా ఒక అమ్మాయి వేధిస్తుంది. ఏమని? ఒకటనేలే, దాన్ని పెళ్లి చేసుకోవాలట. ఏ బాగోదా? దానికంటే నువ్వు బెటర్. దాని బారి నుంచి నువ్వే కాపాడాలి. ఈ ప్రపంచంలో ఎవరినైనా చేసుకుంటాను గాని ఆ సూర్పనక్కను మాత్రం పెళ్లి చేసుకోను. సర్లే, ఓ పంచేయి. నువ్వు బైక్ మీద వెళ్తుంటే ఎవరైతే నీ బైక్ కింద పడుతుందో ఆ అమ్మాయి నీ పెళ్ళాం అవుతుంది. అవునా? థ్యాంక్స్, వస్తాను. అవును, కొంపతీసి అదే పడితే? నీ కళ్ళు దొబ్బాయా? చూస్తావుగా. అవునవును, వస్తాను బైసా. జాగ్రత్త అబ్బి, నీ తొందర చూస్తుంటే నన్నే నీ బండి కింద పడేసేలా ఉన్నావు. అది పడకుండా ఉంటే చాలు బైన్సా, నువ్వు పడినా నాకు ఓకే. నీకు ముందుందిరా క్రొకడైల్ ఫెస్టివల్.